life of Nehemiah. Whatever has happened in the life of Nehemiah, it has happened to the New Testament believers too. నెహెమ్యాను గూర్చి మరెక్కడా వ్రాయబడలేదు. నెహెమ్యా చేసిన పనిని మరి చరిత్రలో జ్ఞాపకం చేసుకున్నారు. నెహెమ్యా పూనుకున్న పనిని బట్టి ప్రజలు సంతోషించారు, స్తుతించారు. నూతన నిబంధనలో ఆయన గురించి ఎక్కడనూ ప్రస్తావించబడినప్పటికీ కూడా ఆయన గురించి, ఆయన పడిన పాటల గురించి in a very similar way the New Testament believers has faced it. The New Testament believers has faced it. ఇంకా భయంకరమైన శోధనకు గురయ్యారు, ఇంకా భయంకరమైన వేదనకు గురయ్యారు, ఇంకా భయంకరమైన ఇబ్బందులకు గురయ్యారు, ఇంకా భయంకరమైన మరి పరిస్థితులకు లోనయ్యారు. తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్నారు, నీరు దొరకని పరిస్థితుల్లో ఉన్నారు, భయం యొక్క గుప్పిట్లో బ్రతికిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ అను వరమును వారందరూ పొందిన తరువాత అనేక ప్రాంతములకు ప్రయాణమై వెళ్ళారు. కానీ ఆ ప్రయాణంలో వారు ధైర్యమును కోల్పోలేదు అనే మాట మనం ఎక్కడ చదవం. ధైర్యము కోల్పోయినప్పటికీ కూడా ప్రభువు తన ఆత్మశక్తి ద్వారా వారిని నింపి కావలసిన ధైర్యమును వారికి అనుగ్రహించి ఈ స్వార్థ పనిలో వారిని వాడుకున్నారు.